నీళ్లు ఉద్యోగాలు అన్ని దోచుకుంటూ వాళ్ళు దోపిడీదారుతనం చేసి ఏం లేదు. ఇక్కడ ప్రజలను చంపి అంటే శాంతి భద్రతల విషయంలో చాలా కష్టమవుతుంది. రేపు హైదరాబాద్ శాంతి భద్రతల వాళ్ళు గవర్నర్ చేతిలో పెట్టాలి అంటున్నారు. శాంతి భద్రతలు ఎవరిని గవర్నర్ చేతిలో పెట్టాలంటే జైల్లో ఎవరిని పెట్టాలా? సీమాంధ్రులను పెట్టాలి. ఎందుకంటే మన హక్కుల కోసం మనం పోరాడితే మన పిల్లలను తీసుకుపోయి చాలా బాధలు బాధి వాళ్ళని జైల్లో పెట్టిండ్రు. వాళ్ళని మానసికంగా భౌతికంగా వాళ్ళను హత్యలు చేసిండ్రు. కాబట్టి ఈ హత్యకు కారకులైన వాళ్ళని మనం జైల్లో పెట్టాలి. మన వరకు మనం దక్కకుండా చేస్తుండ్రు, మన ఉద్యోగాలు మనకు దక్కకుండా చేసిండ్రు, మన నీళ్లు మనకు దక్కకుండా చేసిండ్రు. మనకి ఇక్కడి నుంచి పక్క నుంచే నీళ్లు పోతాయి కానీ మనకు నీళ్లు రావు. ఇదేం అన్యాయం అంటే అడగకూడదు వాళ్ళను. ఎందుకంటే వాళ్లకు సమైక్యాంధ్ర కలిసి ఉండాలంట. నాకు అదే అర్థం కాదు, ఎందుకు కలిసి ఉండాలి? ఇప్పుడు మా ప్రాంతం మేము పరిపాలించుకుంటామని చెప్తున్నాం. మీ ప్రాంతంలో మీరు సుఖం ఉండొచ్చు కదా. మీ వెంకటేశ్వర హుండీలో వాట అడుగుతలేము, మీ సముద్రంలో వాట అడుగుతలేము. మా ప్రాంతం కంటే ఒక ఇంచు ఎక్కువ వద్దు, ఒక ఉద్యోగం ఎక్కువ వద్దు, ఒక నీళ్లు కొంచెం ఇంచు ఒక జానెడు కూడా నీళ్లు ఎక్కువ మాకొద్దు. మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్తున్నాం. అయినా వాళ్ళకు ఎందుకు అంత సాడిస్ట్ ప్రేమ? మీతోటే కలిసి ఉంటాం ఏంటి వద్దంటుంటే మళ్ళీ ఇష్టం లేకుండా వాళ్ళు కలిసి ఉండటం దీన్ని ఏమంటారు? సాడిస్ట్ ప్రేమ అంటారు. ఇట్లాంటి సాడిస్టులు వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ కలిసి రాయల తెలంగాణ అంటారు. రాయల తెలంగాణ వాళ్ళకు పడదు. మళ్ళీ రాయల తెలంగాణ వాళ్ళు వచ్చి మనతో కలిసి ఉండాలంటారు. వాళ్ళ ప్రజలు మనతో కలిసి ఉండాలని అంటున్నారట. అంటే మనకి ఇష్టం లేకుండా వాళ్ళు కలిసి ఉండటం ఏంటి? రాయల తెలంగాణ వాళ్ళు మనం ఒప్పుకోకుండా వాళ్ళు ఎవరు వచ్చి చూడు మనతోటే కలిసి ఉండాలి. ఇది ఎక్కడి విచిత్రం నాకు అర్థం కావట్లేదు. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవాలని మనం కోరుకుంటే మళ్ళీ వచ్చి మన మీద పెత్తనం 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్ అట. అది ఎవరడికి చేసిండ్రు? ఆ జాయింట్ క్యాపిటల్ 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్ ఉంటే ఇంకేమన్నా ఉందా? ఈ రకంగా అప్పుడు చెన్నారెడ్డి 369 మంది చచ్చిపోతే మళ్ళీ ఆ చెన్నారెడ్డికి 1 సంవత్సరం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి తోసేసి మళ్ళీ వాళ్లే కలుపుకొని ఇష్టారాజ్యంగా ఇప్పుడు ప్రభుత్వ భూములను హైదరాబాద్ చుట్టూ అంత అప్పనంగా దోసుకొని మాదాపూర్ చుట్టూ, శంషాబాద్ చుట్టూ, రింగ్ రోడ్డు చుట్టూ ఈ భూములు ప్రభుత్వ భూములన్నీ వాళ్ళు సీఎంలు ఉండి వాళ్ళు అధికారులు ఉండి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా ప్రభుత్వ భూములన్నీ అప్పనంగా దోచుకొని మన తెలంగాణ ప్రజలకు భూములు లేకుండా చేసి వాళ్ళ రైతులను కూలీలుగా చేసి ఈ రోజు వాళ్ళ పరిశ్రమల పేరు మీద SC/ST జెడ్ల పేరు మీద మన భూములన్నీ తక్కువ రేటుకు తీసుకొని వేలల్లో కొనుక్కొని కోట్లలో అమ్ముకుంటున్నారు. దీనికి ఈ దోపిడీని ఏమంటారు? మరి దీనికి అంటే మాయమాటలు చెప్పి అక్కడ లాబింగ్ చేస్తున్నారు. అంటే తెలంగాణ వాళ్ళు నక్సలైట్లు అది ఇదని మా మానాన్న మమ్మల్ని బతుకొని ఉండనియచ్చు కదా. మళ్ళీ ఇంకా కలిసి ఉంటాం ఎందుకు ఇది? మళ్ళీ దాని మీద గవర్నర్కి అధికారాలట. గవర్నర్ కాలంటే ఇప్పుడు పోరాడిన వాళ్ళు ఉంటారు, ఇచ్చిన ఈ పంపకాలు చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏమైతే మళ్ళీ కలుపుకునే ప్రయత్నం, మళ్ళీ దోపిడీ. ఇంకా తెలంగాణ వాళ్ళు వలసలు పోవాల్సిందే, చావాల్సిందే, వాళ్ళు తినాల్సిందే. ఇదే రీతిగా వాళ్ళ పరిపాలన ఈ రకంగా జరుగుతున్నది. తర్వాత ఇప్పుడు ఈ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కూడా చాలా ఆయన 3 ఏళ్ల పరిపాలన జరిగింది. చాలా అస్తవ్యస్తంగా చాలా బ్రహ్మాండంగా జరిగిందని మనం చెప్పుకున్నారు. కానీ ఆ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. మహిళలకు రక్షణ లేదు, మహిళలకు అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళ దారి గోపిడి, చైన్ స్నాచింగ్లు, ఎక్కడ చూసినా కాలేజీలు అవే వార్తలు, అత్యాచారాలు, హత్యలు. ఇవన్నీ వాళ్ళకు మహిళలకు రక్షణ ఏది? అంటే మహిళలను ఎవరైనా ఒక పురుషుడు కానీ ఎవరైనా వేధించినా, ఏ రకంగా హింసలకు గురి చేసినా వాళ్ళ ఉద్యోగం పోవటం కానీ, వాళ్లకు తర్వాత వెహికల్ లైసెన్స్ రద్దు చేయటం కానీ, ఆ రకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ కాలేజీ పిల్లవాడైతే వాడి కాలేజీ నుంచి తీసివేయటం కానీ అలాంటి చర్యలు తీసుకుంటే అది మహిళలకు రక్షణ ఉంటుందని నేను భావిస్తున్నా. రైతుల విషయంలో కూడా రైతులకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్లకు ఈ గిడ్డంగులు ఈ కూలింగ్ విధానం ద్వారా వాళ్ళ ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి వాళ్లకు కల్పిస్తే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా, తర్వాత ఈ దళారుల వల్ల చాలా నష్టపోతున్నారు. పంటను తీసుకొచ్చి పాపం అమాంతం లారీ పంట తీసుకొచ్చి అక్కడ పడేసిపోతున్నారు. వాళ్ళు టమాటా 10 రూపాయల టమాటా 50 రూపాయలు అవుతున్నది. అంటే ఎవరు బాగుపడుతున్నట్టు? దళారులు. ఆ దళారులు ఎవరు? సీమాంధ్ర దళారులే ఉంటారు. మళ్ళీ కూడా ఇక్కడ కూడా కాంట్రాక్ట్ వాళ్ళే, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టాండ్ దగ్గర నుంచి అన్ని వాళ్ళే. అసలు హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఉంటారు. హైదరాబాద్ ఎక్కడ అభివృద్ధి చేసిండ్రు? ఆనాటి నుంచి నవాబు పరిపాలనలో ఉన్న బిల్డింగ్లే అవన్నీ ఇదిరకున్నవి. ఆ శాసనసభ బిల్డింగ్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విద్యాలయం, అవన్నీ అప్పుడున్న బిల్డింగ్లే. ఇప్పుడు వాడు చేసింది ఏం లేదు. వాడు శంషాబాద్ విమానాశ్రయం, ఫ్లైఓవర్లు అవి మాత్రమే. ఈ మాల్స్ ప్రభుత్వం భూములు ఇస్తే అవి ఎవరికో అప్పచెప్పి మాల్స్ కట్టించుకొని ఇది అనమాట. 9 నెలల్లో ఆయన చంద్రబాబు నేను హైటెక్ సిటీ కట్టినాడు. మరి ఆయన 9 నెలల్లో అక్కడ రాజధాని ఏర్పరచుకోవచ్చు కదా.
మళ్ళీ ఎందుకు 10 ఏళ్ళ మనతోటి మళ్ళీ రాయబారం మధ్యాహ్నం 10 ఏళ్లతోటి జాయింట్ క్యాపిటల్ ఈ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చేసినాం. దేనికి అభివృద్ధి? ఇప్పుడు చూస్తే మూసి మురికి వాసన, హుసేన్ సాగర్ మురికి వాసన, రోడ్లు చూస్తే రోడ్లు ఇప్పటికి అప్పటి నుంచే మనకు డ్రైనేజీ వ్యవస్థ ఉంది, మంచినీటి వ్యవస్థ ఉంది. ఆ రోజుల్లోనే ఇవన్నీ సౌకర్యాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి, అప్పుడు చేసినవే. ఇప్పుడు చూస్తే రోడ్లు చూస్తే ఒక పద్ధతి వల్ల ఉంటాయి రోడ్లు. హైదరాబాద్ నుంచి కూకట్పల్లి నుంచి దిల్షాద్ పోవాలంటే ఒక డిస్ట్రిక్ట్ అన్న హాయిగా పోవచ్చు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రాలేము. అంటే రోడ్లలో ఒక సిగ్నల్ వ్యవస్థ ఉండదు, ఒక స్పీడ్ లిమిట్ ఉండదు, రోడ్డు క్రాస్ చేయడానికి ఒక క్రాస్ లైన్స్ ఉండవు. ఏ విషయాల్లో కూడా ప్రభుత్వం ఏది శ్రద్ధ వహించుకోవట్లేదు. నిత్యం రోడ్డు ప్రమాదాలు అంటే ఈ తర్వాత సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇట్లా ఇవన్నీ ఇట్లా ఏ విషయాల్లో ప్రభుత్వం సామాన్య మానవుని పట్టించుకోవట్లేదు. వాళ్ళ కార్పొరేట్ రంగాన్ని మాత్రం హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లాంటి సినిమా రంగం ఇవన్నీ వాటిని పట్టించుకొని వాళ్ళని డెవలప్ చేస్తున్నారు తప్ప ఈ సామాన్య వారికి అవసరమైన రోడ్డు రవాణా ఎందుకు పట్టించుకోవటం లేదు. ఈ రోడ్డు ప్రమాదాలు కానీ రోడ్డు చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో ఒకసారి గమనిస్తే ఇవన్నీ ప్రభుత్వం రోడ్డు విషయాల్లో కూడా మేము పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.